నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా ప్రధానాంశాలు చూద్దాం బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు తనను కలిసిన డాక్టర్లు సిబ్బందిని అభినందించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరసన సెగ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన ఆర్మూర్ బోధన్ బాల్కొండ బీజేపీ నాయకులు త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించండి హైదరాబాద్లోని తన స్వగృహంలో భేటీ అయిన గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులను కోరిన ఎమ్మెల్సీ కవిత బ్రెయిన్ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మహిళకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స కోసం 2,50,000 ఎల్ఓసి మంజూరు చేసి అప్పగించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్కోర వద్ద కిలోమీటర్ల వ్యవధి నిలిచిన వాహనదారులు K6 ప్రసారాలను సామాజిక మాధ్యమాల్లో లక్షలాది చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు K6 స్పెషల్ స్టోరీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను జడ్జిలను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ న్యాయవాదుల బృందం నాయకుడే ప్రజల్లో నుంచి పుడతాడు ప్రజలను ఆదుకుంటాడు అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై K6 స్పెషల్ స్టోరీ సిద్దిలగుట్ట రూపురేఖలు మార్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి దినదినం ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిలగుట్టపై K6 స్పెషల్ ఫోకస్ ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి సందర్భంగా అధికారులకు ఆదేశం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం 50 అంశాలపై చర్చిస్తున్న సీఎం కేసీఆర్ బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి మరోసారి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది వరుసగా రెండవసారి లక్ష్య అక్రిడేషన్ గుర్తింపు రావడంతో ఆసుపత్రి సిబ్బందిని స్పీకర్ పోచారం అభినందించారు బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా అత్యుత్తమ మాతృత్వ వైద్య సేవల విభాగంలో బాన్స్వాడ MCHకు రెండవసారి లక్ష్య అక్రిడేషన్ గుర్తింపు లభించింది రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని నివాసంలో మాతా శిశు ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు ఈ జాతీయ స్థాయి లక్ష్య గుర్తింపు 3 సంవత్సరాలు ఉంటుందని ఈ గుర్తింపు పొందిన ఆసుపత్రికి ప్రతి ఏడాది 6 లక్షల రూపాయల పారితోషికంగా అందిస్తామన్నారు జాతీయ స్థాయి బృందం బాన్స్వాడ MCHని పరిశీలించి మెటర్నిటీ సేవలపై సంతృప్తి చెంది వరుసగా రెండవసారి లక్ష్య గుర్తింపు ఇచ్చింది వరుసగా రెండోసారి బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి లక్ష్య గుర్తింపు రావడం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు జిల్లాలో అత్యధికంగా బాన్స్వాడ MCHలో నెలకు 450కి పైగా డెలివరీలు జరుగుతున్నాయన్నారు నాయకుడు అంటే ప్రజల్లో నుంచి పుడతాడు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాడు చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంక్షేమంగా చూసుకుంటున్నారు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ వారి మనసుల్లో నిలుస్తారు చిన్నారులను ఎంతో ఇష్టపడుతూ వారికి చిరు కానుకలు బహుమతులు అందజేస్తారు అలాగే మహిళల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తారు వృద్ధులైన వారిని పేరు పేరున గుర్తుంచుకొని పలకరించి వారి చిరునవ్వును చూస్తారు వారి మనసులలో నిలుస్తున్నారు ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలని ఆయన కోరుకుంటారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల్పూర్ మండలంలోని లక్కోర వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు
ఈ ప్రసారాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున సాంకేతిక మాధ్యమాల్లో వీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేల్పూర్ మండలంలోని లక్కోర వద్ద జలమయం కావడంతో కిలోమీటర్ల వ్యవధిలో రాకపోకలు స్తంభించాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రసారాలను K6 ఫేస్బుక్లో చూపించడంతో 1,80,000 మంది వ్యూయర్స్ తిలకించారు. K6 ప్రసారాలను ఎప్పటికప్పుడు చూస్తున్న ప్రేక్షకులకు K6 యాజమాన్యం సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతోంది. రానున్న కాలంలోనూ K6 ప్రసారాలను చూసి ఆదరించగలరని కోరుతున్నాం. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఆ పార్టీ నాయకుల నిరసన సెగ తగిలింది. ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు ముట్టడించారు. ఆర్మూర్ బోధన్ బాల్కొండకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బయట నుంచి నిరసన తెలిపారు. ఎంపీ అరవింద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నరసయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎంపీ అరవింద్ తీరుపై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని 13 మండలాలకు చెందిన మండల నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇటీవల మండల కమిటీ ఏర్పాటు చేసి పాతవారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్కు జై కొట్టిన వారికే పదవులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ నాయకులు స్పందించి పాతవారికే ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ అని, కానీ ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. నా పేరు రాగి ప్రభాకర్. మా బాల్కొండ నియోజకవర్గంలో మల్లికార్జున రెడ్డి పాత వాళ్ళు కార్యకర్తలంతా చెల్లిపోతుంది అంటుండు. ఇతను కొత్త ఆయన వచ్చి మేము 20 ఏళ్ళ నుంచి కార్యకర్తలు ఉన్న వాళ్ళం మమ్మల్ని చెల్లిపోతుంది అంటుండు. ఆయనకి ఏం హక్కు ఉన్నది? పాత వాళ్ళని కూడా వాళ్ళని పిలుస్తలేడు ఏ మీటింగ్ అయినా. వాళ్ళకే చెల. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హయాంలో పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చారు. ఆర్మూర్ పట్టణంలోని నవసిద్ధుల గుట్టకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయ్యాక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిద్ధులగుట్టను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ప్రాంతం నల్లని రాళ్లన్నీ ఒకే దగ్గర పేర్చినట్టు ఉండడం వల్ల దేశం నలుమూలల నుంచి 9 మంది సిద్ధులు వచ్చి ఇక్కడ పరిసరాలు ప్రశాంతంగా ఉండడంతో తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి నవనాథ సిద్ధులగుట్ట అని పేరు వచ్చింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సిద్ధులగుట్టను రూపురేఖలు మార్చేశారు. మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేశారు. సిద్ధులగుట్టకు మెరుగైన రహదారి నిర్మించారు. సిద్ధులగుట్టపై పిరమిడ్ ధ్యాన మందిరం తదితర ఆలయాలు నిర్మించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి సిద్ధులగుట్టను అన్ని విధాలా అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సఫలీకృతులయ్యారు. రామచంద్రపల్లి టు గగ్గుపల్లి గ్రామాల మధ్య ఉన్న ఎల్లమ్మ వాగు దగ్గర బ్రిడ్జ్ లేకపోవడంతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సకాలంలో పూర్తి చేశాడని రైతులు హర్షం వ్యక్తం చేశారు. రామచంద్రపల్లి టు గగ్గుపల్లి గ్రామాల మధ్య ఉన్న ఎల్లమ్మ వాగు దగ్గర గతంలో గ్రామస్తులు రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కల్వర్ట్ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ తాత్కాలిక మట్టి కల్వర్టు తెగిపోయి 2 ఊర్ల మధ్య రాకపోకలు ఆగిపోయి ముఖ్యంగా అటువైపు పంట పొలాలున్న రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమస్యను ప్రియతమ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎల్లమ్మ వాగుపై నూతన బ్రిడ్జి కోసం 5 లక్షలు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా చేపట్టడంతో 2 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్లు పోవడానికి పొలాలకి ఫర్టిలైజర్స్ తీసుకెళ్లడానికి ఇబ్బంది లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ బ్రిడ్జికి ఇంకొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉండడంతో రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే మరో 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వర్షాలు తగ్గగానే ఆ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎల్లమ్మ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి త్వరితగతిన బ్రిడ్జి పనులను సకాలంలో పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపిన డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి రైతులందరూ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ మల్లికార్జున్ రెడ్డి మళ్లీ దొరికిపోయారు. వాళ్ళు చేసేవన్నీ అబద్ధపు ప్రచారాలే అని వారికి వారే బయట పెట్టుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే తెలంగాణ రాష్ట్రానికి రుణం ఇచ్చిందని, కానీ ఇది గ్రాంట్ అన్నట్టుగా బీజేపీ నేతలు ఎంపీ అరవింద్ మల్లికార్జున్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. వారు చేసేవన్నీ అబద్ధపు ప్రచారాలే అని వారికి వారే బయట పెట్టుకున్నారు. గతంలో 7.45 కోట్లతో మంజూరైన చౌట్పల్లి రంగారావుపేట డబుల్ లైన్కు స్పెషల్ ఫైనాన్స్ నిధుల నుంచి 6 కోట్లు తన విచక్షణ అధికారంలో కేటాయించారు. ఈ 6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తిరిగి చెల్లిస్తుందని వారికి వారే బహిరంగంగా బయటపెట్టుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
సోమవారం గ్లోబల్ లాజిక్ కంపెనీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ కూడా పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యుత్ వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ మేరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ను సందర్శించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్లో 2 క్యాంపస్లున్నాయి. గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్లో వారి కంపెనీల్లో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఐటీ హబ్లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో నిజామాబాద్లో మరిన్ని కంపెనీలు ఏర్పాటు అవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కవిత కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గుప్తా కూడా పాల్గొన్నారు. మొక్కజొన్న పంటలో సంరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో మహేందర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో మొక్కజొన్న మరియు సోయాబీన్ పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా పడిన వర్షాలకి మొక్కజొన్న పంట ఎదుగుదల లోపించి ఎర్రబడుతుందని తెలిపారు. మొక్కజొన్న నీటి నిల్వను తట్టుకోదు గనుక కాలువలు, పాయలు ఏర్పాటు చేసి నిల్వ నీటిని తొందరగా బయటకు పంపండి అన్నారు. నీరసంగా ఉండి వేరు ద్వారా పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉన్న మొక్కజొన్న ఎన్పీకే 19:19:19 లేదా 13.0.45 1 kg ఎకరానికి స్ప్రే చేసుకోండి, లేదా నానో యూరియా 300 ml లేదా డిఏపి 20 grams లీటర్ నీటికి ఏదైనా ఒక దాన్ని పిచికారీ చేయవచ్చునని అన్నారు. ఏదైతే ఎదుగుదల లోపించిందో ఆ పైరుకు మనం మొక్కజొన్నకు కానీ సోయాబీన్కి కానీ మనము ఏదైతే వేరు ద్వారా తీసుకునే పరిస్థితి ఉందో దానికి 20 కిలోల యూరియా మరియు ఒక 15 కిలోల పొటాషు బూస్టర్ డోస్గా వేసి ఇచ్చినట్లయితే మనకు పంటలో ఎదుగుదల వెంబడినే రావడం జరుగుతుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన హైకోర్టు జడ్జీలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కె సుజన, లక్ష్మీనారాయణలను నిజామాబాద్ న్యాయవాదుల బృందం సోమవారం హైకోర్టు ప్రాంగణంలోని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామ వాస్తవ్యుడు రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన లక్ష్మీనారాయణ జిల్లాకు గర్వకారణమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్, సుబేదర్ సంస్థ సీనియర్ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, మాజీ గవర్నమెంట్ లీడర్ కిరణ్ కుమార్ గౌడ్, న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, బిట్ల రవి అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి కె సుజన గతంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారని, నేడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎదగడం గొప్ప విషయమని తెలిపారు. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. సామాన్యులుగా జీవిత గమనాన్ని ప్రారంభించి ఉన్నత స్థితికి ఎదిగిన తీరు నేటి యువ న్యాయవాదుల తరానికి స్ఫూర్తి కావాలని వారు అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలపై చర్చించారు. మంత్రి వేముల, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరిగింది. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మంత్రివర్గ సమావేశం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించనున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షించారు. సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపైన చర్చించారు. ప్రత్యామ్నాయ సాగు విధానాలపైన చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందుల వల్ల అన్నదాతలు తీవ్ర నష్టానికి గురై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూశాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎరువుల దుకాణాలను పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కల్తీ విత్తనాలు మందులు విక్రయిస్తే పీడీ యాక్టివ్ నమోదు చేసి దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించినప్పటికీ కొన్ని చోట్ల కల్తీ విత్తనాలు కల్తీ మందులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో లక్ష్మీ ఫర్టిలైజర్ దుకాణంలో నకిలీ గుళికలు అమ్మకాలు చేస్తున్నట్లు బయటపడ్డాయి. వారిలో దుబ్బ ఎక్కువగా వేసేందుకు వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గుళికలను కొందరు అదే కంపెనీ పేరిట నకిలీ గుళికలు తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు తేలింది. కొంతమంది రైతుల ఫిర్యాదుల మేరకు మండల వ్యవసాయ అధికారిని కమలా లక్ష్మి ఫర్టిలైజర్ దుకాణంలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. రైతులు ఆరోపిస్తున్న నకిలీ గుళికల ప్యాకెట్లను పరిశీలించారు. వాటిని స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుళికలను శాంపిల్స్ కోసం ల్యాబ్కు పంపడానికి తీసుకుని ల్యాబ్ నిపుణుల సూచన మేరకు కల్తీగా తేలితే దుకాణం యజమానిపై కేసు నమోదు చేసి దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని ఏవో కమల వెల్లడించారు. చెప్తున్నారు మేడం కరెక్ట్ పట్టుకున్నారు పంపించారని అంటున్నారు కరెక్టే. మండలంలో ఎన్ని షాపులు ఉన్నాయో అది మీ పరిధిలో ఉంటాయి. అప్పుడు మీ పరిధిలోనప్పుడు మీరు చెక్ చేయాలి కదా, ఏ డీలర్ ఏం అమ్ముతున్నాడు, ఏ డీలర్ దగ్గర ఏది వస్తుంది, ఏ డీలర్ ఏం చేస్తున్నాడు అని మీరు కనుక్కోవాలి కదా. మీరు ఆగండి మీరు ఆగండి. అలా కాదు మేడం, మీరు చేసేది పొలం రైతుకు పల్లెం చేసేటప్పుడు మీరు చేయాలి కదా. ఇవ్వండి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. రోగికి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించాలని వైద్యుల నిర్లక్ష్యమేనని పలువురు పేర్కొంటున్నారు. అంబులెన్స్లో తరలించడానికి పెట్రోల్ పోయలేని స్థితిలో రోగి కుటుంబ సభ్యులు వైద్యం అందక నసరుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన రోగి బొమ్మల సాయిలు వయసు 55 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత 2 రోజులుగా చికిత్స పొందుతూ సాయిలు ఉదయం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి మృతి చెందారని మృతుని కొడుకు కూతురు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళన ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు నిలిచారు. ధర్నాలో పాల్గొన్నారు. 3 గంటల వరకు కొనసాగిన ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా భారీగా నిలిచిన వాహనాలు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బాన్స్వాడ ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రతినిత్యం ప్రభుత్వ అంబులెన్స్ మొరాయించడం, పాత వాహనాలు ఉండడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ అంబులెన్స్లను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. వైద్యులు బాన్స్వాడ ఏరియా ఆసుపత్రి నుండి మెరుగైన చికిత్స కొరకు అంటూ సాకులు చెప్తూ నిజామాబాద్ ఆసుపత్రికి రోగులను రిఫర్ చేయడం అదునుగా మారిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులు పేద ప్రజలకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని సోమవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట డిగ్రీ కళాశాల కావాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దోమకొండ గ్రామానికి చెందిన విక్రమ్ అదేవిధంగా వహీద్ మాట్లాడుతూ గత 6-7 సంవత్సరాల నుండి డిగ్రీ కళాశాల కావాలంటూ ఎన్నో ధర్నాలు, ఎన్నో ర్యాలీలు, రాస్తారోకోలు ఏబీవీపీ ఆధ్వర్యంలో చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలిపారు. అదేవిధంగా దోమకొండలో డిగ్రీ కళాశాల కావాలంటూ 2017 సంవత్సరంలో 100 రోజులు అఖిలపక్షం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపలేదంటూ అదే రీలే నిరాహార దీక్ష చేపట్టిన తరుణంలో మరి అఖిలపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. ఇకనైనా దోమకొండలో త్వరితగతిన డిగ్రీ కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని దోమకొండ యువత డిమాండ్ చేస్తుంది. జూనియర్ కళాశాల ముందు రోజు ధర్నా చేయడం జరుగుతుంది. దోమకొండలో డిగ్రీ కళాశాలలు వెంటనే మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ కళాశాల కావాలంటూ విద్యార్థులతోటి కళాశాల ముందు మేము ధర్నా చేస్తున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు గత 6-7 సంవత్సరాల నుండి కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలంలోని గండితాండా గ్రామ పరిధిలోని స్కూల్ తాండాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. ఇందల్వాయి ఎంఆర్ఓతో ఫోన్లో మాట్లాడుతూ బాధితులకు త్వరగా సహాయం చేయగలరని కోరడం జరిగింది. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన గ్రామాల్లో దర్శనమిస్తున్నాయని, ఇంద్రమ్మ ఇల్లు నిర్మించడం జరిగిందని, గత సమితి 9 సంవత్సరాల కేసీఆర్ కల్వకుంట్ల ప్రభుత్వంలో గ్రామాల్లో నిరుపేదలకు 2 పడకల గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని, నేటికి రాష్ట్రంలో ఇవ్వకపోవడం దురదృష్టకరమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకొని రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఇంద్రమేలు నిర్మించుకొని ప్రజల్లో ప్రభుత్వంగా గుర్తింపు పొందడమే రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత 15 రోజుల్లో చాలా భారీ వర్షాలు కురిసినాయి. ఆ భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున రోడ్ల మీద నీళ్లు పారడము, చెర్లు జరగడము, చిన్న చిన్న కుంటలు ఏదైనా
లోతట్టు ప్రాంతాల్లోని వాగుల మీద నుంచి ప్రజలకు అంతరాయం కలిగించే విధంగా రోడ్ల మీద నీళ్ళు రావడము. మెదడు సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మహిళకు మంత్రి వేముల భరోసా ఇచ్చారు. 2,50,000 LOCని అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామానికి చెందిన బి భూదేవి బ్రెయిన్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కొరకు 2,50,000 రూపాయల LOC మంజూరు చేయించి LOC కాపీని కుటుంబ సభ్యులకు మంత్రి సోమవారం హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 2,50,000 రూపాయల LOCని మంత్రి మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. నందిపేట మండలం రైతు ఫారం గ్రామ ప్రజలు 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నందిపేట మండలం రైతు ఫారం గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి యావత్ గ్రామం అంతా హాజరై అన్ని కులాల మతాల సబర్ణ వర్గాల ప్రజలంతా గ్రామం అంతా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బడుగు బలహీన వర్గాల నాయకుడు జీవన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తీర్మానించారు. తామంతా సార్ వెంట ఉంటాం, కారు వెంట ఉంటాం, కేసీఆర్ వెంట ఉంటామని తీర్మానించారు. గ్రామ ప్రజలు 100 మంది యువకులు నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, కౌల్పూర్ సర్పంచ్ గబ్బర్ సింగ్, ఆంధ్రనగర్ ఎంపీటీసీ డాన్ సీను, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆంధ్రనగర్ ఎంపీటీసీ డాన్ సీను, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగారావు, ఉప సర్పంచ్ అశోక్, రైతు ఫారం గ్రామ వీడీసీ అధ్యక్షులు సందీప్, రాజశేఖర్, గంధం మంతెన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందిపేట మండలంలోని రైతు ఫారం గ్రామం మూకుమ్మడిగా మొత్తం ఊరంతా మేము కారు వెంట ఉంటాం, సారు వెంట ఉంటాం, కేసీఆర్ వెంట ఉంటామని చెప్పేసి ఈరోజు మీకు వచ్చే ఎన్నికల్లో జీవనన్నకు వారి మద్దతును తెలుపుతూ గ్రామం అంతా ఏకగ్రీవంగా మా గ్రామంలో వేరే పార్టీలు ఓట్లు అడిగి వారి సమయం కూడా వృధా చేసుకోవద్దు. నగరంలో రోటరీ నగర్లో రోడ్ నిర్మాణ పనులకు, లలితాదేవి నగర్ రోడ్ నిర్మాణ పనులకు మేయర్ నీతు కిరణ్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నగరంలోని 7వ డివిజన్ రోటరీ నగర్లో రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ నీతు కిరణ్ భూమి పూజ చేశారు. అలాగే 8వ డివిజన్ లలిత నగర్లో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా కృషితో నిజామాబాద్ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రతి జిల్లాలో కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంది. మరి అందులో భాగంగానే మన నిజామాబాద్ నగరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ఏవైతే మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామో అవన్నీ. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాకు చెందిన వికలాంగులు తీవ్రంగా నష్టపోయారని VHPS జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అన్నారు. ప్రభుత్వం వికలాంగులను ఆదుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వికలాంగులు కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇండ్లు కూలిపోయినాయి కాబట్టి వికలాంగులను ఆదుకోవాలని VHPS జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. ఫ్లాట్స్ ఉండి ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి వికలాంగులకు ప్రభుత్వం తరపున వచ్చే 3 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. ఇండ్లు స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలరని కోరారు. 500 మందిని కదిలిస్తున్నాము. ఎందుకు అంటే మహిళలపై అత్యాచారాలు కానీ, మహిళలపై చిన్న చూపు కానీ ఇవి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మహిళా సదస్సు మేము ఖమ్మంలో పెట్టుకున్నాము. ఇటీవల జోరుగా కురిసిన వర్షాల కారణంగా ప్రధాన రహదారులు కొట్టుకుపోవడంతో వేల్పూర్ మండలం లక్కోర, ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద R&B అధికారులు మరమ్మతులు చేపట్టారు. భారీ వర్షాలు, ఎడతెరపు లేని ప్రవాహాల వల్ల ప్రధాన రహదారి పెద్ద ఎత్తున ధ్వంసమైంది. రోడ్డు కూడా కోతకి గురి కావడంతో ఎలాంటి వాహన చోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న సంకల్పంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవతో R&B శాఖ అధికారులు రోడ్లను మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రధాన రహదారులు కొట్టుకుపోవడంతో వాటిని మరమ్మతులు చేయించడంతో పాటు ఎక్కడైనా చిన్న గుంతలు ఏర్పడినా వాటిని మట్టిని వేసి పూడ్చమని చెప్పారు. అలాగే వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల విషయంలో వాహన చోదకులు ఆచితూచి వాహనాలు నడపాలని, ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. కానీ మా
నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ సాయశక్తుల కృషి చేసి దీనికి సమర్థించి ఎక్కడికక్కడ ఇది చేసి ఎక్కడికక్కడ పబ్లిక్ ఇబ్బంది కాకుండా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు కోరుకుంటున్నాం. సాయశక్తులు అనుకున్నాం కానీ తను వేయలేదు తెలియజేయలేదు అట్లా అది కూడా ఉంటాయి కొన్ని. అక్కడికి వెళ్ళి ఫండ్ అత్తగా తెలియజేయించాలి చేపిరని ఇస్తే చేయించవచ్చు వీళ్ళిద్దరికి రాబోయే అల్ల. అటు మల్లికార్జున్ రెడ్డి ఇటు ఎంపీ అరవింద్ అబద్ధపు ప్రచారాలను చేస్తూ చౌట్పల్లి రంగారావుపేట రోడ్లు తాము వేశామంటే తాము వేశామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని కమ్మర్పల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ చౌట్పల్లి టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి చౌట్పల్లి మరియు రంగారావుపేట రోడ్ల విషయంలో ఎంపీ అరవింద్ మరియు మల్లికార్జున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒకరినొకరు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రోడ్లు తాము వేశామంటే తాము వేశామని చెప్పుకొని తిరగడం సిగ్గుచేటన్నారు. గతంలో 7 కోట్ల నిధులతో డిసెంబర్లో జరిగిన ప్రక్రియలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో స్పెషల్ ఫైనాన్స్ కింద రోడ్ల పనులకు ఊతం పడిందన్నారు. మల్లికార్జున్ రెడ్డి మరియు ఎంపీ అరవింద్లు సిగ్గు లేకుండా తాము వేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని ప్రజలకు తప్పుదోవ పట్టించి బురద జల్లే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో చౌట్పల్లి గ్రామ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి అది మీరు గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఏదో మీ ఉనికి చాటుకోవడం తప్ప ఇప్పుడు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి బీజేపీ నాయకులు మరి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ వరదల మీద కావచ్చు ఇంకో దాని మీద చెక్ డ్యాములు అని చెప్పేసి అంటున్నారు. మరి చెక్ డ్యాములు కడితే ప్రాంతం చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు లాభపడ్డాయో రబీలో. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి అట్టి దరఖాస్తులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గం చూపాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 69 ఫిర్యాదులు వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఏవో రవీందర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు సాయి భుజంగరావు, స్వప్న, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల నుండి మణిపూర్ను రక్షించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, నగర ఉపాధ్యక్షురాలు దేవికలన్నారు. మణిపూర్లో అమ్మాయిలను అత్యాచారం చేసి అర్ధనగ్నంగా ఊరేగింపడాన్ని, హింసాత్మక ఘటనలను ఖండిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో కోటగల్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ మణిపూర్లో అమ్మాయిలను అత్యాచారం చేసి ఊరేగింపడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు మనోజ్, నిఖిల్, వంశీ, శ్రీజ, తనుజ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో అమ్మాయిలను అక్కడ చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి వాళ్ళను ఊరేగింపడము ఈరోజు దేశంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. జిల్లా కేంద్రం నుంచి తమిళనాడులోని పుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఆదివారం ఈ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. ప్రతి పౌర్ణమికి ముందు అరుణాచలంకు బస్సు సౌకర్యం ఉంటుందని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో 2 మేనేజర్ వెంకటేశం కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ దినేష్ కుమార్, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరడం ఈ డిపో నుంచి ఈ డిపో వాళ్లకు అదృష్టం అనుకోలే, పోయిన వాళ్ళందరూ అదృష్టం. ఇది గిరి ప్రదక్షిణ అంటే మామూలు కాదు, కైలాసం చుట్టూ వచ్చినంత పుణ్యం ఉంటుంది. ఈసారి అధిక మాస శ్రావణంలో ఈ పౌర్ణమికి ఉన్నంత పుణ్యం ఎప్పటికి ఉండదు. ఇక్కడ డిపో వాళ్ళు, మేనేజర్ అందరూ చాలా కష్టపడి అందరికీ చాలా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీ. పోయి వచ్చినందుకు మాకు, చేసినందుకు వాళ్ళ. నిజామాబాద్ నుండి అరుణాచలం వెళ్ళే భక్తులకు వారందరికీ క్షేమం జరగాలని, మంచిగా ప్రయాణం చేసి సుఖవంతమైన ప్రయాణం చేసి మా ఆర్టీసీ ద్వారా చేసి రాగలరని కోరుతున్నాను. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలోని కొందరు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవకై వెళ్లారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి కృపా కటాక్షాలు నందిపేట మండల ప్రజలపై ఉండాలనే క్రమంతో గ్రామంలోని భక్తులు స్వామివారి సేవకి తిరుమల తిరుపతికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్వరూప, తేజ, లక్ష్మి, రజిత, సుమలత, సౌందర్య, నాగమణి, లక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో కలెక్టరేట్లు ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కదిలివచ్చి తమ సమస్యల పరిష్కారం నినాదాలతో కలెక్టరేట్ను హోరెత్తించారు. అంతకుముందు ఖానాపూర్ బైపాస్ రోడ్డు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ఎదుట 2 గేట్ల ముందు బైఠాయించడం జరిగింది. 2 గంటల పాటు బయట ఉంచడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని, గత 26 రోజుల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం జీవో నంబర్ 60ని అమలు జరపాలని, గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, కారోబర్లకు బిల్ కలెక్టర్లకు ప్రమోషన్స్ సౌకర్యాన్ని అమలు జరపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వాళ్ళ జీవితాల్ని పన్నంగా పెట్టి ఈరోజు విధులు నిర్వహిస్తుంటే వాళ్ళ జీవితాల పట్ల, వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్నటువంటి సమ్మె పట్ల కనీసం మానవత్వ దృక్పథంతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. బాసరాలో 15 ఇంకుడు గుంతలకు 14 పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. బాసరా మండల కేంద్రంలో సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే నినాదంతో మండల కేంద్రంలో 150 ఇంకుడు గుంతల పనులను అధికారులు గ్రామ పంచాయతీ ఈవో గోవిందరాజ్ చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీఓ శాస్త్రి, ఏపీఓ సదానందచారి, టెక్నికల్ అసిస్టెంట్ భూమయ్య, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ వాజిద్ పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ బాసర మండలం దొడాపూర్ లబ్ధి గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా చెరువు కట్టలు తెగి రోడ్లు, ఇండ్లలోని సామాగ్రి, కరెంటు స్తంభాలు, పంట పొలాలు భారీగా నష్టపోయాయి. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు, ముదోల్ నియోజకవర్గ బీజేపీ నాయకురాలు డాక్టర్ పడకంటి రమాదేవి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం నుండి సహాయం అందేలా భరోసా కల్పించారు. భీమ్గల్ మండలంలో ఇటీవల జరిగిన మణిపూర్లో దాడులను నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. భీమ్గల్ మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ విశ్వాసులతో పాటు క్రైస్తవులపైన జరుగుతున్న దాడికి నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ ఇజ్రాయిల్, అధ్యక్షుడు పాస్టర్ ప్రేమ్ కుమార్, జనరల్ సెక్రటరీ పాస్టర్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ దేవదాస్, పాస్టర్ శామెల్, పాస్టర్ జీవరత్నం, పాస్టర్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మనమంతా కలిసిమెలిసి జీవించవలసినటువంటి వారం. మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు స్త్రీలను చాలా భయంకరంగా వారి హింసించి, దూషించి వారి యొక్క వస్త్రాలు కూడా ఊడదీసి దర్పల్లి మండల కేంద్రంలో గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ భూపత్ రెడ్డి సందర్శించారు. రాముడు గ్రామంలో గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల గ్రామంలో ఉన్న బొమ్మ చెరువు, పోచమ్మ చెరువు, ఆనకట్టలు తెగి రైతుల పంటలు మొత్తం జలమయమయ్యాయి. అలాగే గ్రామంలో నీరు చేరి కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారిండ్లలో నీరు చేరి వారి వంట సామాగ్రి మొత్తం తడిసిపోయి తినడానికి బియ్యం కూడా లేకుండా పూర్తిగా తడిసిపోయాయి. వారికి బియ్యం, నూనె, పసుపు, కారం, పప్పులు లాంటి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో దర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్, డీసీసీ అధికార ప్రతినిధి చెలిమల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విపరీతమైన వర్షం పడడం వల్ల చాలా జాగాల్లో ప్రకృతి విపత్తి వల్ల నష్టం జరిగింది. నష్టం ఇటు రైతులకు జరిగింది. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని మత సామరస్యానికి ప్రత్యేకంగా మొహరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున మండల కేంద్రంలోని వెలిసిన వీళ్లతో పాటు ఎన్ హనుమాపురం తదితర గ్రామాల్లో వెలిసిన పెద్ద సరిగెత్తుల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కనేకల్ పట్టణంలో జరిగిన పెద్ద సరిగెత్తు కార్యక్రమాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ దుగ్గిరెడ్డి గట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాన్స్వాడలో గ్రామ పంచాయతీ వర్కర్లు ప్రభుత్వానికి నిరసనగా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ప్రభుత్వానికి నిరసనగా గ్రామ పంచాయతీ వర్కర్లకు ఆసరాగా ఈ భిక్ష చేశారు. 29 రోజుల నుంచి గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 29 రోజుల నుంచి గ్రామ పంచాయతీ సమ్మె చేస్తున్నారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాకన్నా ముందు పారిశుద్ధ కార్మికులు దేవుళ్లాంటి వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటికైనా అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులు కోరారు. కాని ఎడల ప్రగతి భవన్ని గ్రామ పంచాయతీ కార్మికులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. హెల్త్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళు మేము గ్రామ పంచాయతీ వర్కర్లుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి. కానీ వీళ్ళు చేసేది గ్రామాలలో ఏదైనా పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్లు దేవుళ్ళు వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఫోటోలకే పరిమితం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రం బీడీ వర్కర్స్ కాలనీలో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్ చేశారు. పోలీసులు సరైన పత్రాలు లేని వాహనాలు కొనవద్దని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి అన్నారు. కాలనీ వాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డబ్బుల ఆశల్లో పడి కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని అన్నారు. ఆన్లైన్ లింకుకు వచ్చిన తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా ఎవరు నమ్మవద్దని డీఎస్పీ జగన్నాథ్ అన్నారు. వెళ్ళిపోయినటువంటి వెహికల్ను పట్టుకోవాలన్నా ఇంకే రకమైన నేరాన్నైనా దాదాపుగా సీసీ కెమెరాలు లేదా మీ జేబులో ఉన్న సెల్ ఫోన్ల ద్వారానే చేయడం జరుగుతుంది, టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా మీరు కూడా కొద్దిగా మారాలా. ఏంటంటే సీసీ కెమెరాలు ఆల్రెడీ చెప్పాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్లో రామ్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తల్లి బిడ్డకు పబ్లిక్ ప్లేస్లో బహిరంగంగా పాలివ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటుతో రూమ్లోకి వెళ్లి తల్లి ఇబ్బంది లేకుండా పాలు ఇవ్వచ్చన్నారు. బహుశా రాష్ట్రంలో మొదటి బేబీ ఫీడింగ్ రూమ్ బాన్స్వాడ బస్టాండ్లో ఏర్పాటు చేశారని అన్నారు. బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన రామ్ ఫౌండేషన్ వారికి ప్రజల తరపున అభినందించారు. సమయంలో తమ ఒడిలో ఉన్నటువంటి బిడ్డకు ఆకలైతే పాలివ్వాలంటే కొద్దిగా రాష్ట్ర ప్రదేశం కావాలి. బహిరంగంగా తల్లి తన బిడ్డకు పాలివ్వటం కొంచెం కష్టమవుతుంది. అటువంటి బాధను విముక్తి చేయడానికి బాన్స్వాడ బస్టాండ్లో రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగరాజు గారు వారి యొక్క సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిపి బాన్స్వాడ బస్టాండ్ ప్లాట్ఫామ్లో ఒక రూమ్ కట్టించారు. ఆ రూమ్లో 4 వైపులా గోడలు పెట్టించి వుడెన్ బోర్డ్ పెట్టించి భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం విద్యార్థులకు మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులకు తొలిమెట్టు ఇంటర్మీడియట్ అని అన్నారు. విద్యార్థులంతా మంచిగా చదువుకొని కాలేజీని రాష్ట్ర స్థాయిలో ఉంచాలన్నారు. గత ప్రభుత్వాలు చేయలేదు. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి ఇప్పటిదాకా మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు. దీని విలువ మీకు చదువుకుంటే తెలుస్తుంది. ఈ బుక్కులు ఎంత ప్రాముఖ్యత ఇస్తాయంటే మేము చదువుకున్నప్పుడు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మారకుంటపల్లి గ్రామంలో 10 రోజుల పాటు కొనసాగిన మొహరం ఉత్సవాలు ఆదివారం జలదికి వెళ్లడంతో వేడుకగా ముగిశాయి. అగ్నిగుండం ఏర్పాటు తదుపరి నుంచి పీర్ల చావడిలో కొలువైన పీర్లకు అర్చకులు నిత్య పూజ, నివేదన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మొహరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ లింగన్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నగరంలోని బస్వా గార్డెన్లో టీపీయూఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. టీపీయూఎస్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులను సన్మానించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఆర్మూర్ మోడల్ స్కూల్ ఫిజిక్స్ లెక్చరర్ బిఎన్ జయనాథ్ రాజును సన్మానించారు.
నిజామాబాద్ నగరంలోని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ వారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ దేశ్ముఖ్ మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు భారతదేశ మాజీ ప్రధాని అపర చాణక్యుడు మేధావి బ్రాహ్మణ ముద్దుబిడ్డ స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 2వ తేదీ నాడు నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పివి నరసింహారావు కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పివి ప్రభాకర్ రావు అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ కరకమలచే ప్రారంభిస్తున్నట్లు అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బ్రాహ్మణ సమాజ సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంజర్కర్ భూపతిరావు, ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ, కోశాధికారి రమేష్ కులకర్ణి, సభ్యులు ఎల్ చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన బోరిగాంపి జంక్షన్ వద్ద భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి విగ్రహంను ప్రతిష్ఠింపజేసుకొని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘము ఇందూరు నిజామాబాద్ తరఫున దానిని క్రైమ్ న్యూస్ జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును ఆటో ఢీ కొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ నుంచి కేష్పల్లికి అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రికి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు. తనను కలిసిన డాక్టర్లు సిబ్బందిని అభినందించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నిరసన సెగ. జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన ఆర్మూర్, బోధన్, బాల్కొండ బీజేపీ నాయకులు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించండి. హైదరాబాద్లోని తన స్వగృహంలో భేటీ అయిన గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులను కోరిన ఎమ్మెల్సీ కవిత. బ్రెయిన్ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మహిళకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స కోసం 2,50,000 ఎల్ఓసి మంజూరు చేసి అప్పగించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్కోర వద్ద కిలోమీటర్ల వ్యవధి నిలిచిన వాహనదారులు. K6 ప్రసారాలను సామాజిక మాధ్యమాల్లో లక్షలాది చూసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. K6 స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను, జడ్జిలను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ న్యాయవాదుల బృందం. నాయకుడే ప్రజల్లో నుంచి పుడతాడు, ప్రజలను ఆదుకుంటాడు. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై K6 స్పెషల్ స్టోరీ. సిద్దిలగుట్ట రూపురేఖలు మార్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి. దినదినం ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిలగుట్టపై K6 స్పెషల్ ఫోకస్. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి సందర్భంగా అధికారులకు ఆదేశం. రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కేబినెట్ సమావేశం. 50 అంశాలపై చర్చిస్తున్న సీఎం కేసీఆర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.